రామ్ చాలా విసిగపోయాడు. అతని భార్య తమ ఇంట్లో ప్రశాంతంగా లేరు. మనం ఇల్లు మార్చాలి సీతా. ఇక్కడ ప్రశాంతంగా లేదు. కాని కొత్త ఇల్లు కొనగలిగే పరిస్థితిలో లేను. రామ్ తన స్నేహితుడు రవితో మాట్లాడుతుంటాడు. చింతపడకండి రామ్. అన్నీ బాగానే అవుతాయి అని ధైర్యం చెబుతాడు రవి. రామ్కి సహాయం చేయాలి అని రవి బాగా ఆలోచిస్తాడు. ఒకరోజు రవి రామ్ ఇంటికి వచ్చి, నా పిల్లులను వారం రోజులు చూసుకుంటావా? అత్యవసరంగా బయలుదేరాలి అని సహాయం అడుగుతాడు. అబ్బో, సరే, చూసుకుంటాం. తన పని చూసుకోమని రవిని పంపిస్తాడు. మొదటి రోజు చాలా ఆనందంగా గడిచింది. పిల్లులంతా అందరికీ ఆనందమిచ్చాయి. రెండవ రోజుకే ఇల్లు యుద్ధభూమిలా మారింది. మూడో రోజు పిల్లులను తీసుకోకుండా ఉండాల్సిందని రామ్ బాధపడతాడు. ఏడవ రోజు రామ్ రవి ఇంటికి వెళ్ళి, నీ పిల్లులను తీసుకో, నేను పిచ్చివాడిలా అయ్యాను అన్నాడు. రవి నవ్వుతూ పిల్లులను తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రవి రామ్ను పార్క్లో కలుసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావ్ అని అడిగాడు. ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. అప్పుడు రవి నవ్వుతూ ఇలా అన్నాడు, చూడు రామ్, ప్రశాంతత ఇంట్లో ఉండదు. అది మన మనస్సులో ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఇంటిని కాదు, మన ఆలోచనను మార్చాలి. నిజమే రవి. సమస్యను మార్చలేము, కాని దాన్ని చూసే దృష్టిని మాత్రం మార్చవచ్చు. ఇప్పుడు నాకు నిజంగా ప్రశాంతంగా ఉంది.